రంపచోడవరం అనేటటువంటి ప్రాంతంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు కూడా వాళ్ళకి ఎంత పని ఒత్తిడి ఉన్నా రాష్ట్రంలో ఉండేటటువంటి కోట్లాది ప్రజల్ని పరిపాలిస్తూ ఈరోజు ప్రత్యేకంగా రంపచోడవరం ఉన్నత పాఠశాలకు వెళ్ళి పాఠశాలలో ఉదయం 9 గంటలకి అప్పుడే హాజరైపోయారు. ఇద్దరు కూడా హాజరయ్యి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే పాఠశాల విద్యా వ్యవస్థ మీద వాళ్ళకి ఎంత ఆసక్తి మక్కువ ఉందో మనకు అర్థమవుతుంది. ఆ ఉద్దేశంతోనే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసే ముందు అందరూ తల్లిదండ్రుల ఖాతాల్లో కూడా 13,000 రూపాయలు డిపాజిట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకి మధ్య సత్సంబంధాలు ఏర్పడాలి, బాగా పరిచయాలు ఏర్పడాలి. పరిచయాలు ఏర్పడడం వలన మధ్యలో ఉన్నటువంటి విద్యార్థుల తాలూకా అభివృద్ధి, విద్యాభివృద్ధి, శ్రేయస్సు, క్రమశిక్షణ వంటివి ప్రతి ఉపాధ్యాయుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. అందుకే 9 గంటలకే హాజరవ్వాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కానీ మన పాఠశాలలో 9 గంటలకు తల్లిదండ్రులు రాలేకపోయారు. వాళ్ళకున్నటువంటి పని సంవత్సరంలో ఒకరోజైనా మీరు వీలు కల్పించుకొని తప్పనిసరి రావాలి అన్న ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలామంది తల్లిదండ్రులు అసలు రాలేదు. ఎందుకు రమ్మన్నారు? ఉపాధ్యాయులు ఆ విద్యార్థి యొక్క తల్లిని కానీ తండ్రిని కానీ పక్కన కూర్చోబెట్టి మీ అబ్బాయి అసలు ఏం చేస్తున్నాడు, ఇంటి వద్ద ఏం చేస్తున్నాడు, క్రమశిక్షణతో ఉంటున్నాడా, మీ మాట వింటున్నాడా లేదా పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాలలో ఏం చేస్తున్నాడు అన్న విషయం మీకు తెలియచేయడానికి, అసలు వాడు చదువుతున్నాడా లేదా, ఏ మేరకు చదువుతున్నాడు, ఒకవేళ గ్రామంలో ఉంటే అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ, సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి ఆ పిల్లడి తాలూకా అభివృద్ధి కోసమని ఈ కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఆ విద్యార్థికి ఒక క్రమశిక్షణ వస్తుంది. విద్యార్థిని ఉన్నతుడిగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి కృషి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా చాలామంది తల్లిదండ్రులు వచ్చారు. ఇక్కడ మనం కొన్ని విషయాలని మనం పంచుకోవాలి, సభాముఖంగా కూడా కొన్ని విషయాలు పంచుకోవాలి. ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవేళ 10,000 కోట్ల రూపాయలు నేను ఒక్కరోజే ప్రభుత్వం అందరి అకౌంట్లో వేసింది. ఇంత భారీ మొత్తంలో విద్యార్థులందరికీ అంత భారీ మొత్తంలో ఎందుకు సొమ్ములిస్తున్నారంటే పిల్లలు ఆరోగ్యపరంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండాలి, విద్యాపరంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండాలి, చదువుకోవడానికి కావాల్సినటువంటి పుస్తకాలు అన్నీ సక్రమంగా అందాలి అన్న ఉద్దేశంతో ఈ 10,000 కోట్ల రూపాయలు సుమారుగా మన అందరి అకౌంట్లో వేయడం జరిగింది. వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఏడాది కూడా బ్యాగులు ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఇస్తున్నారు, ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఆకుకూరలు, కాయగూరలు, అలాగే కొన్ని రకాలైనటువంటి వేరుశనగ పలుకులు, అలాగే జొన్నలు, సజ్జలతో కలిగినటువంటి ఒక స్వీట్ని కూడా ప్రతిరోజు రోజు తప్పించి రోజు అందిస్తున్నారు. ఒకరోజు స్వీట్ అందిస్తే ఒకరోజు అంబలు అందిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ అసలు పిల్లలకి అందిస్తున్నారంటే ఈరోజు జాతీయ సర్వేలోని పిల్లల తాలూకా పౌష్టికాహారాలు వాళ్ళకు ఉండేటటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యం అనేది రోజు దినదినానికి తగ్గిపోతున్న కారణం చేత
పిల్లల్లో పౌష్టికాహారం అందట్లేదు. ఈ పౌష్టికాహారాన్ని మనం చిన్నప్పటి నుంచే పాఠశాలలో కూడా మనం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని వస్తుంది.